హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇన్ని రోజుల నుంచి వీడియో చేయలేదు, అట్లకి వేరే సారీ. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే అసలు ఎన్టీఆర్ఓ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకున్నాం. దాని తర్వాత హ్యాకథాన్స్ గురించి పూర్తిగా డిస్కషన్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఎన్టీఆర్ఓ అంటే ఏంటి? ఎన్టీఆర్ఓ అంటే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, ఇది మనకి డిఫెన్స్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అంటే ఈ ఆర్గనైజేషన్ దేనికి పనిచేస్తుంది అంటే ఇది ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఎన్టీఆర్ఓ అనేది. ఓకేనా, వీటిలోని జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఇంకా వీటిలో ఎలాగ జాయిన్ అవ్వాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు నెక్స్ట్ హ్యాకథాన్స్ అంటే ఏంటో అది కూడా తెలుసుకుందాం. సో అవర్ నెక్స్ట్ టాపిక్ అసలు వాట్ ఈజ్ ఎన్టీఆర్ఓ అనేది చూస్తే, ఎన్టీఆర్ఓ ఈజ్ ఇండియన్ ప్రీమియర్ Technical Intelligence Agency operating under National Security Advisor (NSA). It is specialized in cyber intelligence, satellite surveillance, electronic intelligence, artificial intelligence, and digital forensics. Safeguarding national security through advanced technology. Okay, now ఇది మనకి సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ శాటిలైట్ సర్వేలెన్స్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ మీద పనిచేయడం. అది ఎన్టీఆర్ఓ. ఎన్టీఆర్ఓ అంటే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్ రైట్ అండ్ అసలు రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే కోర్ డొమైన్స్. ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ, సెకండ్ వన్ ఎథికల్ హ్యాకింగ్, థర్డ్ వన్ డిజిటల్ ఫోరెన్సిక్, ఫోర్త్ వన్ శాటిలైట్ ఇంటెలిజెన్స్ అండ్ ఫిఫ్త్ వన్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ అండ్ సిక్స్త్ వన్ క్రిప్టోగ్రఫీ. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే వై ఎన్టీఆర్ఓ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఎన్టీఆర్ఓ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రొటెక్ట్స్ ఇండియా ఫ్రమ్ cyber attacks, safeguards critical infrastructure, monitors threats, continuously support military and intelligence operation, prevent cyber terrorism and etc. Okay, next మనకి who can join NTRO. eligibility categories చూసుకుంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, ఆల్ బ్యాక్గ్రౌండ్స్. ఓకే, ఇందులో మనకి స్ట్రాంగ్ యాప్టిట్యూడ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అండ్ టెక్నికల్ స్కిల్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనం ఫస్ట్ మీరు కావాలంటే ఫస్ట్ సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యి మొత్తం నేర్చుకుని, అంటే దీనికి ఏజ్ లిమిట్ ఏంటంటే 30 years. ఎన్టీఆర్ఓలో జాయిన్ అవ్వడానికి ఏజ్ లిమిట్ ఏంటంటే 30 years. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి, అంటే బిలో 22 years ఉన్నోళ్ళు ఈ వీడియో చూస్తే మీకు ఇంకా టైం ఉంది. అదే అబౌట్ 25 years రేంజ్లో చూసుకున్న వాళ్ళు అయితే వాళ్ళకి 5 years వరకే టైం ఉంటుంది ఉండడం. ఓకేనా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇందులో ఎవరెవరు యూజ్ చేస్తారు? కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ ఏఐ అండ్ డేటా సైన్స్. ఓకే, ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి. అదే డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళలోని బీసీఏ అంటే బ్యాచిలర్ సంథింగ్ వస్తారా, బీఎస్సీ అంటే బ్యాచిలర్ సైన్స్. ఓకే, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు బీఎస్సీ కెమిస్ట్రీ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. దీంట్లో ఏంటంటే మనకి టెక్నికల్ స్కిల్స్ అనేవి వచ్చి ఉండాలి. ఇందులో మనకి నాన్ ఐటీ స్టూడెంట్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటివి తీసుకున్న వాళ్ళు మాత్రం వీళ్ళకు సపరేట్గా డొమైన్స్ అనేవి మనం నేర్చుకోవాలి పర్టికులర్గా, అంతే. నెక్స్ట్ స్కిల్స్ రిక్వైర్డ్. మీకు ఏదైనా రావచ్చు. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ C++, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ C++, పైథాన్, సి, జావా. C++, పైథాన్ అనేవి మిషన్ లాంగ్వేజెస్ అంటే హార్డ్వేర్కి సంబంధించినవి. పైథాన్ అండ్ జావా అనేవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకేనా, ఆపరేషన్ సిస్టమ్ లినిక్స్ అండ్ కమాండ్ లైన్స్. లినిక్స్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే నెట్వర్కింగ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, క్రిప్టోగ్రఫీ అండ్ ఫారెన్సిక్స్, ఏఎంఎల్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఎన్టీఆర్ఓ రిక్వైర్మెంట్ ఏంటంటే కంప్లీట్ గ్రాడ్యుయేషన్, బిల్డ్ టెక్నికల్ స్కిల్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్స్. గవర్నమెంట్ రిక్వైర్మెంట్ అవుద్ది.
అలాగే రిటర్న్ టెస్ట్ అనేది వస్తుంది రాను, అలాగే టెక్నికల్ ఇంటర్వ్యూ వస్తుంది. అలాగే మనం సర్టిఫికేట్స్ అనేవి మనం ఎర్న్ చేసుకోవాలి. అలాగే క్రియేట్ ప్రాజెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత ఎన్టీఆర్ఓలో జాయిన్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ హ్యాక్థాన్ అంటే ఏంటి? ఓకేనా, హ్యాక్థాన్ అంటే ఇట్ ఈజ్ ఏ కాంపిటేటివ్ ఈవెంట్ వేర్ పార్టిసిపెంట్ బిల్డ్ ఇన్నోవేటివ్ సాఫ్ట్వేర్, ఏఐ టూల్స్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అండ్ హార్డ్వేర్ ప్రోటోటైప్స్ విత్ ఇన్ లిమిటెడ్ టైం. అది 1 వీక్ అయినా అవ్వచ్చు, లేకపోతే 1 డే 2 days అయినా అవ్వచ్చు. టీమ్స్ కొలాబరేట్ ఇంటెన్సివ్లీ టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్, పుషింగ్ ది బౌండరీస్ ఆఫ్ టెక్నాలజీ అండ్ క్రియేటివ్ అండర్ ప్రెజర్. ఓకే, నెక్స్ట్ ఇందులోని మనకి చాలా హ్యాక్థాన్స్ ఉంటాయి. ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, వెబ్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, మొబైల్ యాప్స్, గేమ్ డెవలప్మెంట్, డిఫెన్స్ ఇన్నోవేషన్, హెల్త్ కేర్ అండ్ స్మార్ట్ సిటీస్. ఇందులో అగ్రికల్చర్ సంబంధించింది కూడా ఉంటుంది ఉండడం. అలాగే బెనిఫిట్స్ ఆఫ్ హ్యాక్థాన్ అసలు దేనికంటే ఫస్ట్ రెజ్యూమే బిల్డింగ్ అనేది మనకు బాగా పనిచేస్తుంది. అంటే నేను ఈ హ్యాక్థాన్లో పార్టిసిపేట్ చేశానని. దాని తర్వాత ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే క్యాష్ ప్రైజ్ అండ్ సర్టిఫికేట్స్ వస్తాయి. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ అనేది బిల్డ్ అవుద్ది. అలాగే ఇన్నోవేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ వస్తాయి. అలాగే టీమ్ వర్క్ అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి ఉండడం. ఓకే, ఇక్కడ డిఫెన్స్ హ్యాక్థాన్స్ చూసుకుంటే డిఫెన్స్ హ్యాక్థాన్స్లోని నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ మిలిటరీ ఏఐ అండ్ డ్రోన్స్ సిస్టమ్స్ టు సైబర్ డిఫెన్స్, శాటిలైట్ సర్వేలెన్స్, సెక్యూర్ కమ్యూనికేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ మాల్వేర్ రెసిస్టెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇలాంటివన్నీ డిఫెన్స్ హ్యాక్థాన్లో వస్తాయి. వీటికి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుని ఫస్ట్ మనం అవన్నీ క్రాక్ చేసిన తర్వాత మనం పార్టిసిపేట్ అవ్వడం బెటర్. నార్మల్గా పర్లేదు, నేను ఎటువంటి రీసెర్చ్ చేయకుండా వెళ్తానంటే వెళ్ళొచ్చు. కాకపోతే ఏమో బై లక్ హ్యాక్థాన్ గెలిస్తే గెలవచ్చు, అది బై లక్ అంతే. అదేనా, ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటుంది. టీమ్ ఫార్మేషన్ కావాలి. టీమ్ ఫార్మేషన్లో అట్లీస్ట్ 6 members ఉండాలి. అందులో 1 member లేడీ పక్కా ఉండడం టీమ్ ఫార్మేషన్కి. ఇంకా ఈ టీమ్ ఫార్మేషన్లోని మనం మొత్తం అందరినీ తీసుకోవడం బెటర్. అలాగే ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ని, ఇంకా ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసిన, ఇంకా వెబ్ డెవలప్మెంట్ తెలిసిన వీళ్ళందరినీ మనం చూసుకోవాలి. అలాగే మనం జడ్జింగ్ విన్నరు, దాని తర్వాత టెస్టింగ్, టెస్టింగ్ చేసిన తర్వాత ప్రెజెంటేషన్, PPT ప్రెజెంటేషన్ అనేది మనకు ఉంటుంది. అలాగే రీసెర్చ్ అండ్ ప్రోటోటైప్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. అలాగే మనకి వాటికి సంబంధించిన అన్ని ఐకాన్స్ అవన్నీ మనం డిస్ప్లే చేస్తాం. ఇది మనకు ఒక ఓవర్ఫ్లో. నెక్స్ట్ పాపులర్ హ్యాక్థాన్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ హ్యాకర్ ర్యాంక్ అనేది వస్తుంది మనకి. దాని తర్వాత ఫస్ట్ హ్యాకర్ ర్యాంక్ వస్తుంది. దాని తర్వాత డెబక్ ఫ్లో అండ్ అన్స్టాప్, దాని తర్వాత స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్, కాలేజ్ హ్యాక్థాన్స్ ఉంటాయి. అలాగే గూగుల్ డెవలపర్ గ్రూప్స్, మైక్రోసాఫ్ట్ గిటహబ్ ఈవెంట్స్, IITs అండ్ NITs హ్యాక్థాన్స్ అనేవి మనకు వస్తాయి రావడం. నెక్స్ట్ రోడ్ మ్యాప్ చూసుకుంటే ఫస్ట్ అది మీ ఇష్టం, మీరు ఎలా ప్రిపేర్ అయినా మాకేం ప్రాబ్లం లేదు. ఫస్ట్ పైథాన్, లినక్స్, నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఎథికల్ హ్యాకింగ్, వెబ్ సెక్యూరిటీ అనేది సెకండ్ నుంచి చూసుకుంటాం. థర్డ్ మంత్ 5 to 6 monthsలోనేమో క్యాప్చర్ ది ఫ్లాగ్, బగ్ హంటింగ్, ఇంకా రివర్స్ ఇంజనీరింగ్, మాల్వేర్ అనాలిసిస్ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ. ఇంకా హ్యాక్థాన్స్, ప్రాజెక్ట్స్, రెజ్యూమే బిల్డింగ్, గిట్హబ్ పోర్ట్ఫోలియో మనం చేసిందంతా. నెక్స్ట్ సర్టిఫికేషన్ చూసుకుంటే మనం NTROలో జాయిన్ అవ్వాలంటే సర్టిఫికేషన్స్ ఏవే కావాలంటే గూగుల్ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేట్, ఇంకా మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సర్టిఫికేట్, అలాగే ఎజూర్ సర్టిఫికేట్, AWS క్లౌడ్ పార్టిసిపెంట్ CCNA అండ్ CompTIA సెక్యూరిటీ ప్లస్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, లర్న్ సెక్యూరిటీ జూనియర్ పెన్ టెస్టర్, ట్రై టు హ్యాక్ ది బాక్స్ బ్యాజెస్ అనేవి నార్మల్గా మనకి సర్టిఫికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. వీటిలో మనం సర్టిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇంకా కెరీర్ ఆపర్చునిటీస్ చూసుకుంటే NTRO, DRO, ISRO, CERT, CA, CDAC, NIC,
అండ్ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ అండ్ ఎంఎన్సీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ మనకి వస్తాయి. లేకపోతే మీరంతలు మీరు ఇవన్నీ నేర్చుకుని హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తే మీరంతలు మీరే స్టార్టప్స్ అన్ని బిల్డ్ చేసుకుంటే మీకే కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి. అది కూడా మనకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇంకా అది మీ ఇష్టం, మీరు ఎలాగ ప్రిపేర్ అవుతారు అనేది మీ చాయిస్. నా ప్లానింగ్ అయితే ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకొని దాని తర్వాత లినక్స్ ఫండమెంటల్స్ ఇంకా మాస్టర్ లినక్స్ చేసుకొని దాని తర్వాత నెట్వర్కింగ్, క్లౌడ్స్ గురించి మనం తెలుసుకొని ప్రాక్టీస్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ CTF. ఓకే, దాని తర్వాత బిల్డ్ ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్, జాయిన్ హ్యాకథాన్స్ అండ్ నెవర్ స్టాప్ ప్లానింగ్. ఇది ఇంకా మనకి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. అంటే అసలు ఎలాగా మనం చూసుకుంటాం ఏంటి అనేది ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే మీరు డీటెయిల్గా తెలుసుకోండి. అలాగే నాకు కూడా చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా, ఎందుకంటే నేను దీనికి కూడా కొత్త. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే నెక్స్ట్ వీడియోలో నుంచి మనం కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అన్ని మనం డిస్కషన్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.